అందరి పాషా వాళ్ళు నాకు సపోర్ట్ చేశాడు, ఇంకా కొంతమంది సపోర్ట్ చేశారు. కానీ చాలామంది వెనకెట్టుకేశారు, సాధించలేకపోయాను. సరే పోతే పోనివ్వండి. కానీ అప్పటికి ఇప్పటికి నేను చూస్తున్నాను డెవలప్మెంటు. అసలు రోడ్డు చూస్తే నాకు ఆశ్చర్యం వేసింది. మార్చర్లేనా అనిపించే విధంగా ఇప్పుడు అప్పుడు చాలామంది మన ఎమ్మెల్యే మీద చాలామంది ఒక విధమైన భయం ఉంది. భయంతో అతని మీద ఏది కంప్లైంట్స్ మాట్లాడలేకపోతున్నారు అనిపించింది నాకు. తిరగబడడానికి ఎవరికి అధికారం లేనట్టు అనిపించింది. ప్రాక్టికల్గా అభిప్రాయాలు సొంతంగా చెప్పలేకపోతున్నారు. వాళ్ళ ఇబ్బందులు అతన్ని అడిగితే ఆయన సాల్వ్ చేస్తాడా లేదా చేయలేడు అనే దానిలో ఉన్నట్టు అప్పుడు ఉన్నారు. కానీ ఇప్పుడు చూస్తున్నప్పుడు మెయిన్గా డెవలప్మెంట్ వస్తే ఆటోమేటిక్గా అందరికీ ప్రయోజనం అవుతుంది కదా. కార్మికులు కానీ ఇప్పుడు విద్యార్థులు చూడండి, మెయిన్ స్కూల్స్ నేను చూస్తున్నాను. స్కూల్స్ ఎక్సలెంట్ అండి. మీరు ఏమైనా అనుకోండి, ఈరోజు వేరే పార్టీ పరంగా రాజకీయ పరంగా మనం మాట్లాడొద్దు, డైరెక్ట్గా వచ్చి చూడాలి. ఇప్పుడు కుళ్ళు కుతంత్రాలతో రాజకీయంగా ఏదో మాట్లాడతారు. వాళ్ళకి వేరే జనాలకి తప్పుడు వెళ్ళాలని చెప్పేసి, సంకేతాలు వెళ్ళాలని చెప్పేసి. కాకపోతే మనం చూసిన దాన్ని కూడా తప్పుగా అది చెప్పడం తప్పు కదా. కళ్ళ ముందు మనకు కనిపిస్తుంది. ఈరోజు నేను ఇక్కడ ఇది సిరిగిరిపాడు, ఆ సిరిగిరిపాడు స్కూల్లోకి అలా ఎంటర్ అవుతున్నా. అసలు పిల్లలు ఎంత యాక్టివ్గా ఉన్నారండి, స్ఫూర్తిగా ఉన్నారు. నేను వెళ్ళంగానే మాట్లాడటం, ఏంటి సార్ ఎక్కడ వచ్చారు ఏంటని మాట్లాడటం, ఆ గుంపులుగా రావడం. అంటే అది మన ల్యాప్టాప్ వాళ్ళ దగ్గర అది బైజూస్ గురించి చెప్పడం. ముందు కొంతమంది భయపడ్డారు, గర్ల్స్ కూడా భయపడ్డారు. తర్వాత వచ్చి వాళ్ళే చెప్పా ఇలా చెప్పండి అమ్మా, కులమతాలు వద్దు, మానవత్వం వద్దు అంటే వాళ్ళే కులమత చెప్పేస్తున్నారు. తర్వాత భయమే దయ్యం, ధైర్యమే దైవం అన్నవాడి చెప్పేస్తున్నారు. ఇక్కడ వస్తున్నప్పుడు నేను చూస్తున్నాను, ఒకటి సచివాలయం, ఒకటి ఏది దాని పేరు ఏంటంటే విలేజ్ క్లీనింగ్ ఉంది. తర్వాత ఇంకొకటి దాని పక్కన 2-3 ఉన్నాయి కదా, ఇంకోటి ఏదో ఉంది. ఇక్కడ సిరిగిరిపాడు రైతు ఉన్నాయి. ఇక్కడ నేను అక్కడ ఎర్రగొండపాలెం నుండి ఒక 10 కిలోమీటర్స్ వచ్చిన తర్వాత ఒక విలేజ్ వచ్చింది తండా. అక్కడ ఒక రైతుని అడిగా. రైతు అప్పుడే మొహం కడుక్కుంటూ 10ంటికి కూడా మొహం తోముతూనే ఉన్నాడు పుల్లబెట్టి. ఏంటంటే మీ సంగతి ఏంటంటే ఎక్కడికి వెళ్ళి వస్తున్నారు అంటే ఇలా చెప్తున్నాడు, పొలంకి నీళ్ళు పెట్టి వస్తున్నాను. వాళ్ళు మాట్లాడుకుంటున్నారు రైతు భరోసా గురించి. రైతు భరోసా అంటే రైతు భరోసా మీకు ఎలా వస్తుంది ఎట్లా అంటే, ఇక్కడ కొంచెం దూరంలోనే మాకు ఇది ఉందండి, ఇది సచివాలయం ఏమంటారు దాన్ని, కాదు రైతు భరోసా కాదు, ఇప్పుడు పెట్టారు కదా సచివాలయాలే కదా అనేది. సచివాలయం ఉంది, అక్కడికి వెళ్ళి అప్లై చేసుకుంటే మా పేపర్లు, అది పాస్బుక్, రేషన్ కార్డు, ఆధార్ కార్డు, ఫోన్ నెంబర్ అవన్నీ ఇస్తే వాళ్ళు చేసిస్తారు. ఎంత ఏంటి అని అడిగారు. ఎంత వస్తుంది అంటే ఎకరానికి మాకు 5,000 దాకా వస్తుంది. నాకు మొత్తం ఒక 6 ఎకరాలు ఉంది, 30,000 దాకా వస్తాయి. అది అప్లై చేయాలి అని వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. అంటే అలా ఎవరికి వాళ్ళే. తర్వాత ఇంకొక తండా చూసా. ఆ తండాలో ఆశ్చర్యంగా ఏంటంటే ఇల్లు వస్తువు ఉన్నాయండి, కొత్త ఇల్లు కడుతున్నారు. అక్కడికి వెళ్ళి అడిగా, ఏంటమ్మా ఇల్లు గవర్నమెంట్ కడుతుంది అని చెప్పేసి. అన్నీ ఒకలాగే ఇల్లు చూసా, అన్నీ ఒకలాగే ఇల్లు ఉన్నాయి. ఏంటని చెప్తే గవర్నమెంట్ కట్టిస్తున్నారని చెప్పేసి. తర్వాత వాటర్ ఫెసిలిటీ, కరెంటు పుష్కలంగా ఉంది. అక్కడ వాటర్ పోతున్నాయి ఆ ట్యాంకు నుండి. ఏందయ్యా వాటర్ పోతున్నాయంటే, ఇది బిగించడానికి మా దగ్గర ఏం లేవు సార్ అన్నారు. అక్కడంతా బురద ట్యాంక్ ఉండిపోయేది. చూడండి, నీళ్లు ఉన్నప్పుడు ఒక పరిస్థితి, నీళ్ళు లేనప్పుడు ముత్తుకుంటారు, ఉన్నప్పుడు దాన్ని జాగ్రత్త చేయట్లేదు. ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇలా మనం ఈ రోడ్డు మట్టి మనం తిరుగుతున్నప్పుడు చాలా విషయాలు మనకు ఇవి తెలుస్తుంటాయి. ఇంట్లో కూర్చుంటారు, మనకు టీవీలో చూస్తాము. మనం టీవీలో చూసేది అది ఎంతవరకు నిజం అనేది తెలియదు. దానికి ఒకసారి అలవాటు పడిపోయి అదే మైండ్లో దూరుతూ ఉంటుంది. నిజం తెలుసుకోవాలంటే ప్రకృతి పరంగా మనం బయటికి వెళ్తేనే ఏదైనా సరే. ప్రకృతి పరంగా మనం జీవించాలండి, ఆరోగ్యంగా ఉండాలంటే. నేను కరోనాకి ట్రీట్మెంట్ చేశాను. ఎంతోమంది ₹1 కోటి ఛాలెంజ్ చేశా, నా ట్రీట్మెంట్ ఎవడన్నా తప్పు చెప్తే అనేసి. ఎవరు చెప్పలేకపోయాడు. సింపుల్ టెక్నిక్, ఒక నిమ్మకాయ రసం ముక్కులు వేసుకోవాలి అంతే. చెప్పా దానికి కారణం ఏంటి సైంటిఫిక్గా. ఐఎమ్ సైన్స్ ఇంజనీర్, ఐఎమ్ మైసెల్ఫ్. ఛాలెంజ్ చేశాను, ఎవరు ముందుకు రాలేదు. ఎంతోమంది ట్రీట్మెంట్ చేశా. ఒక హాస్టల్కి వెళ్ళాం,
50 మంది కరోనా వచ్చింది. ఇలా వేసేసి కూర్చోబెట్టేసి వాళ్ళకి ముక్కులో నిమ్మరసం వేసా. వాళ్ళు భయపడ్డారు ముందు. మా మిస్సెస్ అయితే ఇంటికి రానిలేదు. నువ్వు ఇలా చేస్తావు, నువ్వు చస్తే ఏంటి, చస్తే ఎట్లా? మా బాబు అమెరికా నుండి ఫోన్ చేసిండు. మా పాప అరిసింది, నన్ను తీసుకెళ్ళి వేరే ఆఫీస్లో ఉండమన్నది. మళ్ళీ టచ్ చేయించి ఇచ్చిందా అప్పుడు ఎలా చేసింది మా మాయప్ప. అంటే భయం అనేది ఉండకూడదు. నేను అందుకనే ఈ భయమే దయ్యం అనే మాట చెప్తున్నాను. రోగాలు ఎలా వస్తాయి మనిషికి? టెన్షన్ వల్ల, పరిస్థితులకి, దానికి ఏదో లోబడిపోతాం మనం. ఈ టాబ్లెట్స్ ఇంజెక్షన్స్ ఈరోజు ఎక్కడైపోయిందండి? ప్రతిదీ కూడా ఏమైంది మనకు? టెస్టింగ్ ల్యాబ్స్ విపరీతంగా పెరిగిపోయాయి. అంతకుముందు చెయ్యి ఇలా పెట్టి చూసి ఇదో ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఉంది అలా ఆ పరిస్థితి ఉందండి. ఎక్కడ ఎన్ని ల్యాబ్స్ పెరిగిపోయాయి. ఆ హైదరాబాద్లో చూస్తే ఇలాంటివన్నీ మనం నిజాన్ని తెలుసుకోవాలి. మనిషి నిజాన్ని తెలుసుకోవాలి. నిజాన్ని తెలుసుకున్నప్పుడే మనం సుఖంగా ఆరోగ్యంగా ఉంటాం. డబ్బులు ఖర్చు పెడతాం, హాస్పిటల్కి వెళ్తాం, లక్షలు ఖర్చు పెడతాం. అదే మనం సొంతంగా బతకడానికి, బీపీ తగ్గించుకోవడానికి, షుగర్ తగ్గించుకోవడానికి, కిడ్నీ ప్రాబ్లం తగ్గించుకోవడానికి నేచురల్గా చాలా ఉన్నాయి. ఇలాంటి వాళ్ళు నమ్ముతారు. నమ్మాలి, ఆచరించాలి, చూడాలి. చిన్నవే పరిష్కార మార్గాలు అన్నమాట. నాకు ఇది వచ్చింది, ఏమొచ్చింది, ఆస్తమా వచ్చింది. ఎన్ని నిజాలు ప్రాక్టికల్గా చెప్తున్నా. ఇది కూడా ఆస్తమా వస్తే హాస్పిటల్కి వెళ్ళాం. ఆయన అది పెట్టి గ్లూకోజ్ పెట్టేసి నైట్ మొత్తం ఎక్కిచ్చేశారు. ఆస్తమా ఎలా వచ్చింది? నేను బాగా స్విమ్మింగ్ చేసేవాడిని, గంటలు నీళ్ళ మీద పండుకునేవాడిని, యోగా చేస్తాను. వస్తే